చూడండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలించి 1 year అయింది. ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చలేదనే ఇతర రాష్ట్రాల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదు సరికదా, సోనియా గాంధీ పాలసీస్ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా సర్వనాశనం చేసిందో 3 హైలైట్ చేస్తాను. 1, అప్పు. కేసీఆర్ గారు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్లు దానికి యాడ్ చేశారు. అలాగే జాబ్ క్రియేషన్, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, అప్పటి వరకు ఉద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీలో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ వృత్తి లేదు. 3, రైతు బంధు అన్నారు. రైతు బంధు కనిపించట్లేదు, రైతులకి న్యాయమే చేయట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అనేక ఒక 6 లేదా 420 గ్యారెంటీలే కాకుండా ఏది చేయలేదని రుజువైపోయింది. కారణం ఏంటి? నేను అమెరికా 89లో వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది. ఈ రోజు చైనా జీడిపి 7 రెట్లు అధికంగా ఉంటే 21 ట్రిలియన్, ఇండియాలో 3 ట్రిలియన్ ఉండడానికి కారణం ఏంటి? 54 సంవత్సరాలు కాంగ్రెస్ అవినీతి, అక్రమ పాలన మాత్రమే అని రుజువు. అందుకనే రీజనల్ పార్టీస్ ఈరోజు ఎవరు నమ్మట్లే. అన్ని రీజనల్ పార్టీస్ గెలడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ఫెయిల్యూర్సే. అప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, జయలలిత కావచ్చు, శివసేన కావచ్చు, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్. కాంగ్రెస్ ఉంటుండగా ప్రతి రాష్ట్రంలో 1-2 బలమైన రీజనల్ పార్టీస్ గెలటానికి కారణం ఏంటి? కాంగ్రెస్ ఫెయిల్యూర్సే. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేదు. అఖిలేష్ యాదవ్ నమ్ముతున్నారా? మమతా బెనర్జీ నమ్ముతుందా? స్టాలిన్ నమ్ముతున్నారా? నితీష్ కుమార్ నమ్ముతున్నారా? లాలూ ప్రసాద్ యాదవ్ నమ్ముతున్నారా? శరద్ పవార్ నమ్ముతున్నారా? కేసీఆర్, చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారా? చివరికి జగన్ రెడ్డి నమ్ముతున్నారా ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి? కారణం ఫెయిల్డ్ పాలసీ. పోనీ ఇప్పుడైనా బాగు చేద్దామంటే ఇప్పుడు కూడా అదే ఫెయిల్డ్ పాలసీస్ కంటిన్యూ అయి దేశ సర్వనాశనం గురవుతుంది. కనుక రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు 15 కోట్లు ఈచ్ వన్ రీచ్ 10 అయితే 150 కోట్ల ఇండియన్స్ మనం రీచ్ అవ్వగలం. మనమే మార్గదర్శకులుగా ఉండాలి. మార్పు రావాలి. వినడం మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా అందరూ చాలా బాగా మాట్లాడతారండి, మీరు అద్భుతంగా మీరు సత్యాన్ని చెప్తారండి.